అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది, అట్మోస్ట్ కన్సర్న్. కెన్ యూ అఫోర్డ్ రియల్లీ టు గో టు ఇండియా ఆర్ నాట్? థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైన చేయొచ్చు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎవరో ఆ సంస్థ ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచిది నాకు తెలియదు, మనకు పెద్దగా తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయని చెప్పి పేపర్లు రోజు రాస్తున్నాయి. $90 బిలియన్ అదేందో అచ్చా లేటెస్ట్ ఫిగర్, ఇంకా రోజు పెడుతుంది పాపం. మీరు $112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా, ఆయన మునుగడా? మరి అందులో ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట. అందులో మన దగ్గర కూడా పెడతానొచ్చింది, మనం బతికిపోయినాం. రాని మన సార్ రాలేదు, ఇక్కడ కూడా పెడతానొచ్చి మన దొరకలేదు జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష. 25 కోట్ల మంది, ఒకరిద్దరు కాదు. ప్రజలు బీమా కట్టిరు అక్కడ, వాళ్ళ డబ్బులు ఉన్నాయి. దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా, సస్తమా? ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు. ఎదురు చూస్తుంది ప్రపంచం అంతా, దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ప్రధానమంత్రి గారు నోటి నుంచి ఆశిస్తే అధ్యక్ష, వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే, కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల, ఇదంతా బయటపడే మా దోస్తుదని. అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా నీవు చూసిన అధ్యక్ష, ఏ కాదు మీ భారీ పడగా అనుకుంటా అసలు సంగతి పక్కకు పెట్టిండు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ చచ్చిపోయి 40 ఏళ్ళకి వచ్చి అధ్యక్ష, ఆయన ఎప్పుడు చనిపోయినారు ఏం కథ? 84లో కదా అధ్యక్ష, దగ్గర ఒకటి తక్కువ 40 ఏళ్ళకి వచ్చి. నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మన్నవాడి నాశనం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి. గావాల మీద 60 ఏళ్ళ కింద ఒక ఆయన చచ్చిపోయింది, ఇంకో 40 ఏళ్ళ కింద చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్ కూలగొట్టింది, అన్ని గవర్నమెంట్ కూలగొట్టింది అని ఈయన ఎప్పుడు ఆయన లేచి రాహుల్ గాంధీ గారు లేచి నువ్వు తక్కువ కూలగొట్టావు, నువ్వు ఇన్ని కూలగొట్టావు ఆయన ఎప్పుడు అంటే, ఇక చోటాబాయి సుబానాల్లా బడేబాయి మాషాల్లా అన్నాడు. నువ్వు కూలగొట్టామంటే నువ్వు కూలగొట్టి. అసలు అదాని ఎటు పోయిండు, కథ ఎటు పోయింది, దేశం ఏంది, దేశం ఎక్కడ పోతుంది? ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ. ఇది జరగాల్సిందేనా? 75 సంవత్సరాల పరిపక్వ దశలో, ప్రజాస్వామ్యం పరిపక్వం చెందిన ఈ దశలో ఇదేనా జరగాల్సిన చర్చ? ఇలా జపాన్లో ఏం జరుగుతుంది, కొరియాలో ఏం జరుగుతుంది, సింగపూర్లో ఏం జరుగుతుంది, మన పక్కన చైనాలో ఏం జరుగుతుంది, ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించబడుతున్నాయి, ప్రజలు ఎట్లా పోతున్నారు? నిన్నగాక మొన్న కదా అధ్యక్ష, చైనాని దాటేసినాం మనం. చైనాని దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారతదేశమే. టుడే ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద గ్లోబ్ ఈజ్ ఇండియా. వీ హ్యావ్ క్రాస్డ్ చైనా రీసెంట్లీ. ఇంత పెద్ద జనాభాను పెట్టుకొని వాళ్ళ జీవితాలతో పరాస్కాలు ఆడుకుంటూ మనం ఈ విధంగా చాలా దారుణంగా ప్రజలను ఓడగొట్టడం అనేది ఏ పరిస్థితిలో కూడా దయచేసి కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు, భవిష్యత్తు కూడా మంచిది కాదు. మరి దీనికి అంతమేందో ఎట్లా పోతుందో. ద మోస్ట్ డిస్గస్టింగ్ స్పీచ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మోస్ట్ డిస్గస్టింగ్. ఒక సభలో కాకపోతే ఇంకో సభలో మంచిగా మారుతాను నేను కూడా ఆస్తుని చూసిన అధ్యక్ష. బికాస్ కంట్రీ ఈజ్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. 10 lakh crores ఫర్ ఇండియా ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. అండ్ సో మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. దాన్ని అంతా పక్కకు పెట్టి, ఆ టర్మాయిల్ని పక్కకు పెట్టి, దానికి ఏం చేస్తామో చెప్పకుండా దాన్ని ఒక చీకట్లో పెట్టి, డార్క్లో పెట్టి, ఇద్దరు ఓలకోలు నిందించుకొని త్వంస్ ఉంటా అంటే త్వంస్ ఉంటా అన్నట్టు. నువ్వు నాకన్నా పెద్దసి ఉంటావు, నువ్వు నీకన్నా పెద్దసి ఉంటావు, నువ్వే నీ గవర్నమెంట్లు కూలొట్టావు, నిన్నేను ఇదే అధ్యక్ష. ఇది జరగడం దురదృష్టకరం. ఈ మార్పు అయితే తప్పకుండా రావాలి అధ్యక్ష. ఈ పరిణతి రావాల్సినటువంటి అక్కరైతే ఉన్నది. లేకపోతే దేశానికి ఏ రకంగా కూడా మేలు జరగదు. ఈ ఎకానమిస్టు చెప్పిన విషయం అంతకుముందు నుంచి కూడా అధ్యక్ష చాలా మనుషులు మనం కింద తిరుగుతాం అధ్యక్ష. 2.5-3 feet పైనే మొత్తం అమ్మకాన్ని పెట్టిన పదార్థాలన్నీ ఉంటాయి. అవి మాంసం కావచ్చు, చేపలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనుషులు కింద తిరుగుతుంటారు, పైన 2.5-3 feet పైనే ఉంటుంది. సో ఇట్లాంటి సంస్కారవంతమైనటువంటి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి
మంచి పద్ధతిని సమాజాన్ని నేర్పేటువంటి అధునాతనమైనటువంటి కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది అధ్యక్ష. దానికి గాను ఎట్లా ఉండాలి అంటే 1 లక్ష 2 లక్షల కన్నా కనీసం ఒక మార్కెట్ ఉంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిజామాబాద్ అనుకుంటా, గణేష్ గుప్తా గారు లేదా తెలియదు నాకు, ఆయన ఇప్పుడు 2 కడుతున్నారు కదండి. అక్కడ నిజామాబాద్ టౌన్లో తమర్ జిల్లా అధ్యక్ష 2 మార్కెట్లు కడతా ఉన్నారు. అదే పద్ధతిలో వరంగల్ లాంటి కాడ కూడా 2, 3 కడుతున్నారు. అట్లా హైదరాబాద్లో చాలా చోట్ల కడుతున్నారు. ప్రతి మున్సిపాలిటీకి అట్లీస్ట్ 1 చొప్పున కడుతున్నారు అధ్యక్ష. వారు మంత్రి గారు చెప్పిందేమో వారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా తీసుకున్నటువంటి 6 మార్కెట్ల గురించి వారు చెప్పినారు. బట్ దాని తర్వాత ఈ చర్చోపచర్చలు ఇవన్నీ జరిగిన తర్వాత నేనే స్వయంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చీఫ్ సెక్రటరీ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మోండా మార్కెట్ చూపెట్టడం జరిగింది అధ్యక్ష. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ వాటి చూస్తే బాగా చేస్తారన్న ఉద్దేశంతో అందరు కలెక్టర్లను తీసుకెళ్లి మోండా మార్కెట్ సందర్శించేటట్టు చేసి, ఇగో మీ జిల్లాల్లో కట్టి మీ మున్సిపాలిటీలలో మీ టౌన్లో కట్టేటువంటి మార్కెట్లు మీరు ఈ పద్ధతిలో కట్టాలి అని ప్రయత్నం చేసినాం అధ్యక్ష. నేను చాలా సంతోషపడతా ఉన్నా. కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ తీసుకున్న చోట మా నారాయణపేట ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారు కట్టిన అధ్యక్ష. ఈ మధ్య మున్సిపల్ శాఖ మంత్రి ఒక మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి అక్కడికి పోయినప్పుడు నేను పేపర్లో చూసినాను, టీవీలో చూసినాను. చాలా సుందరంగా వచ్చింది, అద్భుతంగా నిర్మించిన ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్. ఈ మధ్యనే ఖమ్మంలో కూడా మంత్రి అజయ్ గారు ఆయన నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ చేసినారు. చాలా గొప్పగా అంటే చాలా గొప్పగా ఉంది అధ్యక్ష. నేను ఊహించిన దానికంటే కూడా ఇంకా మంచి పద్ధతులు పెట్టి, ఇప్పుడు మిత్రులు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ చిల్డ్రన్స్ కేజ్ కూడా ఒకటి పెట్టమని చెప్పినాం అధ్యక్ష. చిల్డ్రన్స్ కేజ్ అంటే అందులో కొన్ని ఆట వస్తువులు పెట్టి పిల్లల్ని పెట్టినట్టయితే తల్లిదండ్రులతో పాటు జంటలతో వచ్చే పిల్లల్ని ఆ కేజీలో అప్పగించి వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళేటప్పుడు పిల్లల్ని సేఫ్గా తీసుకొని పోవచ్చు అని చెప్పి పెట్టమని చెప్పినాం. అంటే ఏదైనా మంచి పని అనేది చేస్తూ పోతున్న కొద్దికి మనం నేర్చుకున్న కొద్దికి మనకు వస్తూ ఉంటుంది అధ్యక్ష. ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ అట్లీస్ట్ 1,50,000 2 లక్షల మంది కన్నా ఒకటి రావాలి రాష్ట్ర వ్యాప్తంగా అనే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిన్సియర్గా చేస్తూ ఉంది. డెఫినెట్గా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష. ఆ యజ్ఞాన్ని 100% చేస్తాం. ఇప్పటికి చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ఎక్కడైతే కట్టి ఉన్నామో వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసి కూడా ఆశ్చర్యపడుతున్నారు, ఇంత బాగా ఉందండి, మేము కూడా ఇట్లా ఈ పద్ధతిలో చేసుకుంటామని కూడా చెప్తున్నారు. తమర్ నియోజకవర్గం కూడా ఆల్రెడీ సైట్ సెలెక్ట్ అయింది, పని కూడా అయిపోతూ ఉంది. ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా శాసనసభ్యులు, ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లంతా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఐ థింక్ షార్ట్ పీరియడ్లో మనకు అన్నింటిలో వస్తుంది అధ్యక్ష. మిత్రులు అంజయ్య యాదవ్ గారు బహుశా మంత్రి గారు చెప్తారో మరి నేను చెప్పాలి, కల్తీ విత్తనాలు ఉంటున్నాయని చెప్తున్నారు. అది ఎందుకు ఆ పాత మహబూబ్నగర్లోనే దరిద్రం ఎక్కువ అధ్యక్ష. పీడీ యాక్ట్ పెట్టి చాలామంది లోపల కూడా వేసినాము, అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి వస్తున్నట్లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.